హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ట్రై స్కూల్. ఓకే, ఈ వీడియో నుంచి మనం లెట్ us ట్రై టు లెర్న్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఓకే, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, పైథాన్ యొక్క ఫీచర్స్. ఓకే, నేను అవుట్లుక్ గా చెప్తూ వెళ్తాను. సో ఇఫ్ యూ హ్యావ్ ట్రై టు అండర్స్టాండ్, మ్యాక్సిమం అండర్స్టాండ్ అవుతుంది. ఏమైనా డౌట్ ఉంటే ఓకే, లెట్ మీ ట్రై టు క్లారిఫై. ఓకే, వీటిల్లో ఒక 10 ఫీచర్స్ నేను ఇక్కడ తీసుకున్నాను. 10 ఫీచర్స్ లో కూడా ఆ మనకి ఆల్రెడీ వచ్చినవి. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ ఫీచర్ ఉంది, సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ అని చెప్పింది. సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్, ఇది మనం ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్ లో చూసాం. ఓకే, సో అలా సింపుల్ ఎట్లా, ఎందుకు సింపుల్, ఎందుకు అనేది అట్లా చూసాను కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చెయ్యను. సో ఏదైతే రిపీట్ చేయలేదో అవి నేను కొత్తగా వచ్చినంత వరకు చెప్తాను. ఓకే, లెట్ us కంటిన్యూ విత్ ద ఫీచర్స్ ఆఫ్ పైథాన్. ఓకే, సో ఫస్ట్లీ ఫీచర్స్ అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ మెంట్ బై ఫీచర్స్? ఫీచర్స్ అంటారు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూస్ అండ్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రెండు విధాలుగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫీచర్స్ అంటారు. అసలు ఫీచర్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ఫీచర్స్? సో సింపుల్ గా ఒక ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్. కంప్యూటర్ ఒక ఫీచర్స్ ఏంటి? దానికి ఒక సిపియు ఉంటుంది, దానికి ఒక మౌస్ ఉంటుంది, నెక్స్ట్ దానికి ఒక మానిటర్ ఉంటుంది. ఓకే, ఇట్ టేక్స్ ఇన్పుట్ అండ్ ఇట్ ప్రాసెసెస్ అండ్ ఇట్ గివ్స్ అవుట్పుట్. దట్ ఇస్ మెంట్ బై కంప్యూటర్. సో అట్లా దానికి కంప్యూటర్ ఫీచర్స్ ఎట్లయితే ఉన్నాయో అట్లా ప్రతి ఒక్క వస్తువుకి ఒక ఫీచర్స్ ఉంటాయి. రైట్, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్ ఉన్న ఫీచర్స్ ఏంటి? దాని ర్యామ్, దాని డేటా, దాని జీబీ, దాని స్టోరేజ్, ఇవన్నీ కూడా దాని యొక్క స్టోరేజ్, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట, దాని యొక్క ఫీచర్స్ అనమాట. ఓకే, సో ఆ చెప్పుకున్నట్టు ఫీచర్స్ ఉంటాయి. సో అట్లా పైథాన్ లాంగ్వేజెస్, పైథాన్ కి కాదు, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నిటికి కూడా ఫీచర్స్ ఉంటాయి. ఓకే, సో అట్లా ఒక 10 చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఒక 10 ఫీచర్స్ నేను ఇక్కడ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ ఈ సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్. సింపుల్ అండ్ ఈజీ టు లెర్న్ ఎలా, ఏ రకంగా సింపుల్, ఏ రకంగా ఈజీ టు లెర్న్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మీరు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే మీకు ఎన్ని వర్డ్స్ వచ్చి ఉండాలి? అంటే సింపుల్ గా ఇంగ్లీష్ లో ఎన్ని వర్డ్స్ ఉంటాయి మొత్తం? కెన్ యూ కౌంట్? కౌంట్ చేయలేం మనం. సో క్రోర్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, నాట్ లాక్స్, ఆల్సో క్రోర్స్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ క్రోర్స్ ఆఫ్ వర్డ్స్ వస్తేనే మనం దాని యొక్క గ్రిప్, దాంట్లో ఒక పర్ఫెక్ట్ అని అర్థమవుతుంది. వెరాస్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి 53 వర్డ్స్ ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ లో ఎలా అయితే క్రోర్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయో, జావాలో మనకి 53 వర్డ్స్ ఉన్నాయి. ఈ 53 వర్డ్స్ మనం నేర్చుకుంటే నేర్చుకుంటే ఖచ్చితంగా వీఆర్ ఎఫిషియంట్ ఇన్ జావా. వెరస్ పైథాన్ మనం నేర్చుకుంటున్న పైథాన్ విషయానికి వస్తే, పైథాన్ లో 33 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఇంగ్లీష్ లో క్రోర్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి, జావాలో 53 వర్డ్స్ ఉన్నాయి, కానీ పైథాన్ లో 33 వర్డ్స్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 33 వర్డ్స్ మనం నేర్చుకుంటే దెన్ we will become the experts in Python. Are you excited? సో కేవలం 33 పదాలు. ఇట్స్ నాట్ ఎన్ టఫ్ టాస్క్ ఫర్ అస్. ఓకే, సో ఇంగ్లీష్ కోసం మనం చాలా ఓకే నేర్చుకుంటాం, చాలా వర్డ్స్ ఇంగ్లీష్ లో నేర్చుకొని ఉంటాం. ఇంగ్లీష్ కోసం మనం అంత నేర్చుకుంటే పైథాన్ కోసం ఒక 33 వర్డ్స్ నేర్చుకోలేమా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా, నేర్చుకుంటాం. సో అట్లా మనకి, సో 33 వర్డ్స్ గురించి ఉన్నాయి కాబట్టి మనకి ఇది చాలా ఈజీ అన్నమాట. ఓకే, సో పైథాన్ ఈజ్ అ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఈజీ టు లెర్న్. నేర్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నీకు నేను 2 స్టేట్మెంట్స్ చూపిస్తా. ఓకేనా, రెండు కూడా కోడ్ కి సంబంధించిన స్టేట్మెంట్సే. 2 స్టేట్మెంట్స్ నేను మీకు చూపిస్తా. సో ఫస్ట్ వన్ ఈజ్ ఇదేంటంటే ఇది ఒక జావా స్టేట్మెంట్. ఓకే, ఒక సెకండ్ దాన్ని చూడండి, మీకు ఏమైనా అర్థమైద్దేమో చూడండి. మీకు జావా వస్తే ఓకే, ఖచ్చితంగా అర్థమవుతుంది, అర్థం అవ్వాలి. జావా రాకపోతే, ఇఫ్ యు ఆర్ ద బిగినర్ టు కోడింగ్, ట్రై టు అండర్స్టాండ్ దట్ వన్. ఏమైనా అర్థమైందా? అర్థం కాదు కదా? ఓకే, ఇప్పుడు నేను మీకు ఇంకో కోడ్ చూపిస్తాను. ఇది ఈ లైన్ కూడా చూడండి. ఇది అర్థమైందా? ఖచ్చితంగా అర్థమయ్యే ఉంది. అంటే ఎంతో కొంత ఆ లైన్ తో పోలిస్తే, ఈ లైన్ తో పోలిస్తే
ఈ లైన్ మీకు అర్థం అవ్వాలి ఖచ్చితంగా. మీకు ఇంగ్లీష్ వస్తే అర్థం అవ్వాలి. ఎందుకు ఇఫ్ ఎల్స్ ఓకేనా, గ్రేటర్ దాన్ సింబల్ నెంబర్స్, అంతకుమించి మనకు అక్కడ ఏం కనిపించట్లేదు కదా. సో ఇలా ఉంటది కోడింగ్. కాబట్టి కాబట్టి ఇది అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఎస్పెషల్లీ జావా, సి++తో పోలిస్తే దిస్ ఇస్ ద ఈజియెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, దట్స్ ద ఫస్ట్. ఓకే, అర్థమైంది కదా ఎంతో కొంత. ఓకే, సో సెకండ్ వన్ ఈస్ ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీవేర్ ఫ్రీవేర్ అండ్ ఓపెన్ సోర్స్ రెండు ఒకటే అనుకుంటారు చాలా మంది. రెండు పదాలు ఒకటేనేమో, ఫ్రీ అన్నా ఓపెన్ అన్నా ఒకటే కదా అనుకుంటారు. అట్లా కాదు. బట్ టూ వర్డ్స్ హ్యాస్ టూ డిఫరెంట్ మీనింగ్స్. ఫ్రీవేర్ అంటే ఏంటి, ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్రీవేర్. ఫ్రీవేర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం మాల్స్ లో చూస్తూ ఉంటాము దట్ ఫ్రీ సేల్ అని చెప్పేసి. ఓకేనా, 2000 కొంటే ఒక కుక్కర్ ఫ్రీగా తీసుకుపోండి అంటే వీఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ ఫర్ దట్ కుక్కర్, రైస్ కుక్కర్, బట్ వీఆర్ టేకింగ్ ఇట్. అంటే దానికి మనం డబ్బులు కట్టుకొని తీసుకుంటున్నాం. అట్లా పైథాన్కి కూడా డబ్బులు మనం కట్టాల్సిన అవసరం లేదు. ఒక్క రూపాయి కూడా మనం పైథాన్కి కట్టకుండా ఫ్రీగా దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మెంట్ బై ఫ్రీవేర్. దట్ ఈస్ మెంట్ బై ఫ్రీవేర్. ఓకే, సో ఒక్క రూపాయి మనం కట్టే పని లేదు. వాళ్ళ ఓనర్స్కి కానీ లేకపోతే దాన్ని మేనేజ్ చేసే ఆ వెండర్స్కి కానీ మనం ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేకుండా వీ కెన్ సింప్లీ యూజ్ ద పైథాన్. ఓపెన్ సోర్స్. వాట్ ఈస్ మెంట్ బై ఓపెన్ సోర్స్? ఓకేనా, ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళిపోయి, బ్రౌజర్లోకి వెళ్ళిపోయి మనం కొన్ని సాఫ్ట్వేర్స్ కొడతా ఉంటాం. కొన్ని సాఫ్ట్వేర్స్ ఏంటంటే ఓపెన్ సోర్స్ కాదు, గూగుల్లో మనకు దొరకవు, ఖచ్చితంగా దొరకవు. కానీ పైథాన్, కొన్ని లాంగ్వేజెస్, పైథాన్ లాంటి కొన్ని సాఫ్ట్వేర్స్ మనకి దొరుకుతాయి. అలాంటి వాటి మనం ఓపెన్ సోర్స్ అని చెప్పొచ్చు. ఓకేనా, ఓపెన్ సోర్స్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ఈస్ ఫ్రీవేర్. ఫ్రీవేర్ అంటే అదే చెప్తారు మనకి ఇక్కడ, వి డిడ్ నాట్ టు పే ఈవెన్ అ సింగిల్ రూపీ ఫర్ సింగిల్ రూపీ టు మేక్ ద యూజ్ ఆఫ్ పైథాన్. వేరాజ్ జావా అనేది జావా ఒరాకిల్ వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని ఉన్నారు. సి హ్యాష్ అనేటువంటిది మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఓన్ చేసుకొని ఉన్నారు. సో అది రెండు కూడా కమర్షియలే. కానీ పైథాన్ అనేది పిఎస్ఎఫ్ అనేటువంటి ఒక ఫౌండేషన్ వాళ్ళు ఓన్ చేసుకొని ఉన్నారు. ఆ చారిటబుల్ ట్రస్ట్ అనమాట, చారిటబుల్ ఫౌండేషన్. సో వాళ్ళు ఈ పిఎస్ఎఫ్ అనేటువంటి ఫౌండేషన్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో వాళ్ళు మనకి ఒక్క రూపాయి కూడా ఛార్జ్ చేయకుండా అది మనకి పైథాన్ లాంగ్వేజ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్లా ఫ్రీవేర్ అంటే అది. నెక్స్ట్ వన్ ఈజ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే కూడా ఇక్కడ మనకి ఉంటుంది, ఒక్క నిమిషం. సో ఓపెన్ సోర్స్ అంటే ఎత్తుకొచ్చండి, ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి. ఈజ్ ఓపెన్ టు ఎవ్రీబడి అంటే అది ఒక్కటే కాకుండా దాంట్లో ఉన్న ఫ్లేవర్స్, దాంట్లో ఉన్నటువంటి వర్షన్స్, ఇవన్నీ కూడా మనకి ఓపెన్ గా ఉంటాయి. కాబట్టి సో దిస్ వన్ ఈస్ ఓకే, ఓపెన్ అని చెప్పుకోవచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే, ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు కొన్ని, చూడండి ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వీ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ ద ఫస్ట్ లెక్చర్. ఓకే, సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. దట్ ఈస్ నాట్ మషిన్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్, ఇట్స్ అ ప్రోగ్రామర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. బికాస్ దట్ కోడ్ ఈజ్ వెరీ, కోడ్ మనకి చాలా ఈజీగా ఉంటుంది, అండర్స్టాండబుల్ గా ఉంటుంది. కాబట్టి అది మనం హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తాం. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఫోర్త్ వన్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఫీచర్. సో ఇక్కడ మనం దీన్ని డిస్కస్ అయిపోయే ముందు నేను మీకు 2 కండిషన్స్ చెప్తాను. ఓకేనా, ఒక కండిషన్ చెప్తాను, తర్వాత ఇంకో కండిషన్ చెప్తాను. ఫస్ట్ చూడండి. సో ఇక్కడ నేను ఒక సి ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. అదే సి ప్రోగ్రామ్ ని 3 క్లయింట్స్ కి ఇస్తున్నాను. ఐ వాస్ గోయింగ్ ఇట్ టు గివ్ ఫర్ ద 3 క్లయింట్స్. ఓకేనా, 3 క్లయింట్స్ కి ఇస్తాను నేను. సో ఫస్ట్ క్లయింట్ అనేవాడు విండోస్ మీద వర్క్ చేస్తున్నాడు, సెకండ్ క్లయింట్ అనేవాడు లైనక్స్ మీద వర్క్ చేస్తున్నాడు, థర్డ్ క్లయింట్ అనేవాడు మ్యాక్ మీద వర్క్ చేస్తున్నాడు. అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఒక సి ప్రోగ్రామ్ ఉంది, 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఆ ఒక్క సి ప్రోగ్రామ్ నేను 3కి 3 డిఫరెంట్ పర్సన్స్ కి, 3 డిఫరెంట్ క్లయింట్స్ కి, ఆర్ 3 డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కి ఇవ్వాలంటే నేను విండోస్ కోసం ఒక సి ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది,
లైనక్స్ కోసం అదే సి ప్రోగ్రామ్ని మార్చాల్సి ఉంటుంది, మ్యాక్ కోసం మళ్ళీ అదే సి ప్రోగ్రామ్ని మార్చాల్సి ఉంటుంది. ఇక్కడ విండోస్ కోసం చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది లైనక్స్ కానీ మ్యాక్ కానీ వర్క్ అవ్వదు. లైనక్స్ కోసం చేసింది విండోస్ కోసం మ్యాక్ కోసం వర్క్ అవ్వదు, మ్యాక్ కోసం చేసింది లైనక్స్ కోసం విండోస్ కోసం వర్క్ అవ్వదు. అంటే ఇక్కడ ఏంటంటే మనం 3 క్లయింట్స్ కోసం 3 డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఒకే సింగిల్ లాంగ్వేజ్ లో చేయాల్సి ఉంటుంది. మోరల్ స్టోరీ అది. కానీ ఇక్కడ నేను ఒక పైథాన్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను, అక్కడ నుండి 3 డిఫరెంట్ క్లయింట్స్ని తీసుకుంటాను. ఇక్కడ మనం ఇందాడు చేసినట్టు 3 ప్రోగ్రామ్ చేసి తడబాటు అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, సింపుల్గా మనం ఒకే ప్రోగ్రామ్ని మల్టిపుల్ క్లయింట్స్కి ఇచ్చేయచ్చు. ఈ ఫీచర్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ఎందుకంటే అది మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ మీద వర్క్ అవుతుంది కాబట్టి ఇట్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఓకే, సో వేరస్ సి ఇస్ అ ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజ్. సో అదే చెప్తాడు ఇక్కడ. ఓకే, అంతకుమించి ఏముండదు. ఓకే, సో ఇక్కడ పీవీఎం అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో పీవీఎం మనం ఇంకొక లెక్చర్లో చెప్పుకోవచ్చు, స్కిప్ చేయండి. పీవీఎం అంటే ఒక మెషిన్ అనమాట, అది పైథాన్లో ఉంటుంది, పైథాన్ వర్చువల్ మెషిన్ అని చెప్పేసి. సో ఇక్కడ ఇది రన్ చేస్తుంది ఏ సాఫ్ట్వేర్స్లో అయినా సరే. ఓకే, సో ఇంకోసారి చెప్పుకుందాం దాన్ని, నేను స్కిప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ పోర్టబిలిటీ అంటే ఏంటంటే పోర్టబిలిటీ ఇన్ ద సెన్స్ డిఫరెంట్ ప్లేస్లో అయినా సరే బాగా వర్క్ అవ్వడం. డిఫరెంట్ ప్లేస్ అంటే పోర్టబిలిటీ ఈజ్ నథింగ్ బట్ అనదర్ ప్లేస్. ఓకే, అంటే ఒక ప్రోగ్రామ్ని ఇంకో చోట మనం తీసుకెళ్ళినా మైగ్రేట్ చేసినా అది బాగా వర్క్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మషిన్ని మూవ్ చేయాలి, లైసెన్స్ ఇష్యూస్ వల్ల కానీ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కానీ, we should migrate the machine or software. దాంతో పాటు అక్కడికి వెళ్ళి అక్కడ సిస్టంలో అక్కడ సాఫ్ట్వేర్తో మనం వర్క్ అవుతుందా మన ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఓకే, వర్క్ అవుతుంది. సో దీన్ని మనం పోర్టబిలిటీ అంటాం. అంతకుమించి ఏముండదు. సో జస్ట్ అదంతా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి, మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ డైనమికల్లీ టైప్డ్ అంటే ఏంటంటే ఇక్కడ మనం వేరియబుల్స్ అనేటువంటివి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రోగ్రామ్లో మనకు వేరియబుల్స్ ఉంటాయి. సో ఇక్కడ సింపుల్గా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ఇంకా వేరియబుల్స్ చెప్పుకోలేదు కాబట్టి. సో వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ ఆటోమేటికల్లీ, అంటే ఆటోమేటిక్గా వేరియబుల్స్ డిక్లేర్ అయిపోతాయి పైథాన్లో అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పాయింట్ అయితే అది. సిలో జావాలో అయితే అట్లా కాదు, మనం స్పెషల్గా డిక్లేర్ చేయాల్సి ఉంటుంది వేరియబుల్స్. కానీ ఇక్కడ పైథాన్లో అట్లా అవసరం ఉండదు. ఓకేనా, సింపుల్గా మనం యూస్ చేసేసుకోవచ్చు. ఓకేనా, అలా ఆటోమేటిక్గా వేరియబుల్స్ డిక్లేర్ చేసినటువంటి లాంగ్వేజెస్ని మనం ఏమంటాము అంటే డైనమికల్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకేనా, మరి ఆ ఆబ్జెక్ట్స్ లేకపోతే వేరియబుల్స్ డిక్లేర్ చేయాల్సి వచ్చినప్పుడు చేసే లాంగ్వేజెస్ ఏమంటామంటే స్టాటిస్టికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకేనా, స్టాటిస్టికల్లీ టైప్డ్ లాంగ్వేజెస్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ వన్, 7th one is Python is both procedure oriented and object oriented. అంటే ఇందులో ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఉంటాయి. ఓకేనా, మనం లాస్ట్ లెక్చర్స్ లో చెప్పుకున్నాము దట్ పైథాన్ హ్యాస్ ద ఫీచర్స్ ఫ్రమ్ సి అండ్ జావా, రైట్? గుర్తుందో లేదో మీకు? సో అట్లా ఆ రెండింటి ఫీచర్స్ ని తీసుకొని పైథాన్ ని కనిపెట్టారని మనం చదువుకున్నాం కాబట్టి. సో ఇట్ హ్యాస్ బోత్ ప్రొసీజర్ ఓరియంటెడ్ ఫీచర్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ వన్ సారీ, నెక్స్ట్ వన్ ఏంటంటే దట్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ అంటే మనం నార్మల్గా ఒక సి ప్రోగ్రామ్ తీసుకున్నా, ఒక జావా ప్రోగ్రామ్ తీసుకున్నా, మనం ప్రోగ్రామ్ రాసిన తర్వాత 2 పనులు చేయాలి. ఒకటి కంపైల్ చేయాలి, ఇంకొకటి రన్ చేయాలి. అంతే కదా, ఒకటి కంపైలేషన్, ఇంకొకటి
రన్నింగ్. కానీ ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజెస్ అయినటువంటి పైథాన్లో మనం కంపైల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, రన్ చేయాల్సిన అవసరం ఉండదు. రెండింటికి బదులుగా మనం ఏం చేస్తామంటే ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా, వి సింప్లీ ఎగ్జిక్యూట్ దాట్. పీవీఎం అనేది ఉంటుంది. సో పీవీఎం అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకేసారి మనకి సింటాక్టికల్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే అది మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ మెన్ బై ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఓకేనా, మనం కంపైల్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు, రన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి మనం ఎగ్జిక్యూట్ చేసేది. ఓకే, సో సింపుల్ అయిపోతుంది. మన పని ఏంటంటే సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు 2 పనులు చేయడం కంటే ఒక పనిలో 2 పనులు చేయడం మంచిదే కదా. సో అది సో ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అంటే దట్ ఈస్ సంథింగ్ బట్ దట్ వన్. ఎక్స్టెన్సిబుల్ అంటే ఈ లాంగ్వేజ్ ని మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ తో యూస్ చేయొచ్చు. ఓకే, సో ఎక్స్టెండబుల్ అంటే వేరే లాంగ్వేజ్ యొక్క అప్లికేషన్స్ తో కూడా మనం దీన్ని యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ SQL అప్లికేషన్స్ ని పైథాన్తో యూస్ చేయొచ్చు. ఓకే, సో అట్లా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉంటాయి. జావా అప్లికేషన్స్ ని మనం పైథాన్తో యూస్ చేయొచ్చు అట్లా. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ దట్ అంటే దానివల్ల మనకి యూజ్ ఏంటి. సపోజ్ మనం ఒక పైథాన్ అప్లికేషన్ తీసుకున్నాము. పైథాన్ అప్లికేషన్ లో XYZ అనేటువంటి ఫంక్షనాలిటీ ఉంది. ఈ XYZ ఫంక్షనాలిటీ there is some Java code which has XYZ functionality. It is not a Python code, but it is possible to use the non-Python code inside our application. Okay, so yes, అందులో జావాలో ఉన్నటువంటి ఆ ఫంక్షనాలిటీని మనం పైథాన్లో యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఏంటంటే ఎక్స్టెన్సిబుల్. వీఆర్ ఎక్స్టెండింగ్ దట్ కదా, ఎక్స్టెండ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్టెన్సిబుల్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఏంటంటే దీనివల్ల మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనం లెగసీని అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న నాన్ పైథాన్ కోడ్ని యూస్ చేసుకోవచ్చు. ఓకేనా, మన అప్లికేషన్ యొక్క పర్ఫార్మెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అదే చెప్తాను ఇక్కడ 2 మెయిన్ అడ్వాంటేజెస్ చెప్పాడు. నెక్స్ట్ ఎంబెడెడ్ అంటే ఎక్స్టెన్సిబుల్ కి రివర్స్ అనమాట. అంటే అక్కడ ఏం చేసాం మనం, వేరే దాంట్లో ఉన్నవి పైథాన్లో యూస్ చేసాము. ఎంబెడెడ్ అంటే ఏంటంటే పైథాన్లో ఉన్నవి వేరే దాంట్లో యూస్ చేయొచ్చు. ఓకేనా, embedded is that is same as extensible in reverse. Okay, we may use Python programs in any other programming languages. Okay, in any other programming languages. Okay, that is the 10 features of the Python. So 11th కూడా ఉంది, చూద్దాము. 11th కూడా ఉంది. ఓకే, 11th వన్ ఏంటంటే ఓకే 11th కూడా చూద్దాం. ఎక్స్టెన్సిబుల్ లైబ్రరీ అంటే ఇందులో చాలా లైబ్రరీ ఉంటుంది. నీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా ఉంటుంది. ఓకేనా, పైథాన్లో అదే జావాలో కానీ లేకపోతే C#లో కానీ SQLలో కానీ ఎందులో కూడా ఇంత పెద్ద లైబ్రరీ ఉండదు. ఓకే, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ లైబ్రరీ ఎవర్ ఇన్ ద అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దట్ ఈస్ one of the feature of the extensive library. Okay, so write a Python program to generate 6-digit OTP. ఇది మనం నెక్స్ట్ లెక్చర్స్ లో చూద్దాం. ఓకే, సో see you all in the next lecture. సో హోప్ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. The 11 features of Python programming language. So that's for the day. ఏమన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. See you all in the next section. Until then, keep trying. Don't forget, this is Try School. Mana school only in Mana Bhashalo. Thank you.